టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ వికాసాన్ని అర్థం చేసుకోవడం అనేటటువంటి చాప్టర్కు సంబంధించి లాంగ్వేజ్ డెవలప్మెంట్ భాషా వికాసానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. లాంగ్వేజ్ డెవలప్మెంట్ పిల్లల్లో ఏ రకంగా జరుగుతుంది అన్న దాని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి గుర్తించినటువంటి అంశం ఏంటంటే, పిల్లల్లో భాషా వికాసం అనేటటువంటిది 4 దశల గుండా జరుగుతుంది. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ప్రధానంగా మనము 4 స్టేజెస్ను చూడొచ్చు. శిశువు జన్మించిన తర్వాత మొదటి 4 నెలల పీరియడ్ను ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అని పిలుస్తాం. మనం ప్రాక్ భాషా దశ అంటాం. ఈ దశలో పిల్లలు మాట్లాడేటటువంటి సామర్థ్యాన్ని సముపార్జించుకోరు. ఇక రెండో దశ 4 నుంచి 12 నెలల వయసు ఉన్నటువంటి పిల్లల్లో కనిపిస్తుంది. దీన్ని మనం ముద్దు మాటల దశ అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే బాబ్లింగ్ స్టేజ్ అని చెప్పేసి మనం పిలుస్తాం దీన్ని. ఈ ముద్దు మాటల దశలో బాబ్లింగ్ స్టేజ్లో పిల్లలు రకరకాల శబ్దాలను చేయగలుగుతారు. అయితే పిల్లలు చేసేటటువంటి శబ్దాలకు పెద్దవాళ్ళు అర్థాన్ని ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు పిల్లలు మామ అని శబ్దం చేసినప్పుడు పిల్లలు మామ అని అంటున్నారు అని చెప్పేసి పేరెంట్స్ కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఎంతో సంతోషపడడం జరుగుతుంది. పిల్లల ముందు ఆ మాటను అనేక సార్లు రిపీట్ కూడా చేయడం జరుగుతుంది. అదే రకంగా పిల్లలు తాత అనేటటువంటి శబ్దాన్ని చేసినప్పుడు పిల్లలు తాత అనేటటువంటి మాట వస్తుంది, పిల్లలకు తాత అని పిలుస్తున్నాడు అని చెప్పేసి ఈ మాటను అనేక సార్లు పెద్దవాళ్ళు పిల్లలకు రిపీట్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలు మళ్ళీ ఆ మాటను అనేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ముద్దు మాటల దశ. ఇక మూడో దశను కనుక మనం తీసుకున్నట్లయితే శబ్దానుకరణ దశ అని పిలుస్తాము, సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ అని పిలుస్తాము. ఈ దశలో కండిషనింగ్ అనేటటువంటిది జరుగుతుంది లాంగ్వేజ్కు సంబంధించి. ఈ దశ దాదాపుగా 12 నెలల వయసు నుంచి 18 నెలల వయసు వరకు పిల్లల్లో మనకు కనిపిస్తుంది. ఈ దశలో పెద్దవాళ్ళు చేసేటటువంటి రకరకాల శబ్దాలను పిల్లలు అనుకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు, అంటే ఇమిటేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఒక వ్యక్తిని చూయించి ఆ వ్యక్తి మామ అని చెప్పడము లేదా తాత అని చెప్పడము ఇట్లా చెప్తున్నప్పుడు పిల్లలు ఆ శబ్దాన్ని అసోసియేట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, కండిషనింగ్ అవుతారు. అదే మాటను మళ్ళీ రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే పెద్దవాళ్ళను అనుకరిస్తూ పిల్లలు చిన్న చిన్నగా మాట్లాడేటటువంటి సామర్థ్యాన్ని అప్పుడప్పుడే సముపార్జించుకునేటటువంటి దశ శబ్దానుకరణ దశ లేదా సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక చివరిది 4వ దశను కనుక మనం తీసుకున్నట్లయితే వర్బల్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్టేజ్ అని పిలుస్తాం దీన్ని, అంటే భాషావగాహన దశ అని పిలుస్తాము. ఇది సాధారణంగా పిల్లల్లో 5 years ఏజ్ నుంచి 10 or 12 years ఏజ్ దాకా కనిపిస్తుంది మనకు. ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు రకరకాల శబ్దాలను లేదా రకరకాల మాటలను గ్రహించడము, అర్థం చేసుకోవడము, తదనుగుణంగా ప్రతిస్పందించడము అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా శాస్త్రవేత్తలు భాషా వికాసానికి సంబంధించి చెప్పినటువంటి ఈ 4 దశల మీద సాధారణంగా టెట్లో ప్రశ్న అడిగినప్పుడు ఏం చేస్తారంటే, భాషా వికాసంలో మొదటి దశ ఏంటి, లేదా రెండో దశ ఏంటి, మూడో దశ ఏంటి, 4వ దశ ఏంటి, ఇలా దశ పేరును అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా కొన్ని సందర్భాల లోపల ప్రశ్న అడిగినప్పుడు ఈ భాషా వికాసానికి సంబంధించి లోతుగా పరిశోధన చేసినటువంటి కొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన కొన్ని భావనల మీద కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చామ్స్కీ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారము ఈ భూప్రపంచంలో ఏ మూలన జన్మించినటువంటి శిశువు అయినప్పటికీ కూడా ప్రపంచంలోని ఏ భాషనైనా నేర్చుకోవడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. అంటే మనం ఏ చైల్డ్ను తీసుకున్నప్పటికి కూడా ఏ భాషనైనా నేర్చుకోవడానికి అవసరమైనటువంటి సామర్థ్యం అనేది శిశువులో అంతర్గతంగా ఉంటుంది అనేది చామ్స్కీ యొక్క ప్రతిపాదన. దాని అర్థం ఏంటంటే, శిశువులో ఒక రకంగా లాంగ్వేజ్ అక్వైరింగ్ డివైస్ అనేటటువంటిది ఉంటుంది అనేది చామ్స్కీ సిద్ధాంతపరంగా ప్రతిపాదించినటువంటి భావన. దీన్ని గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏ శిశువు అయినప్పటికీ కూడా ప్రపంచంలోని ఏ భాషనైనా నేర్చుకోవడానికి అవసరమైనటువంటి అంతర్గత సామర్థ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి శిశువు కలిగి ఉంటాడు అనేది చామ్స్కీ యొక్క భావన. దీనిని అతను
ప్రతి చైల్డ్ మేధస్సులో ఒక భాషా గ్రహణ పరికరం అనేది ఉంటుంది అని ప్రతిపాదిస్తారన్నట్టు. పిల్లల్లో భాషా వికాసానికి సంబంధించి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకుంటే కనుక టెట్లో దీనిపై సాధారణంగా బేసిక్స్ మీదనే ప్రశ్న వస్తుంది కనుక దానికి సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ డౌన్లోడ్ చేసుకొని టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.